నార్త్ ఫేసింగ్ G+1 ఇండిపెండెంట్ హౌస్. ఇది 232 స్క్వేర్ యార్డ్స్లో 38/55 డైమెన్షన్స్. గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో మనకి ట్రిపుల్ బెడ్రూమ్ 16 feet into 20 feet డైమెన్షన్స్తో వస్తుంది. మనకి పూజా రూమ్ వచ్చి 7 into 4 డైమెన్షన్స్తో చాలా బాగా వస్తుంది. ఈజీ యాక్సెస్ కోసం మనకి ఈ సైడ్ ఇంకో డోర్ కూడా ఇచ్చారు. మనకి కిచెన్ సైజ్ వచ్చేటప్పటికి 11.3 into 10.6 డైమెన్షన్స్. వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ ఇండియా. నేను క్రాంతి దుద్దికుంటా. ఈరోజు నేను మీకోసం నార్త్ ఫేసింగ్ G+1 ఇండిపెండెంట్ హౌస్. ఇది 232 స్క్వేర్ యార్డ్స్లో వస్తుంది. 38/55 డైమెన్షన్స్తో ఇలా చాలా మంచి లొకేషన్లో ఉందండి. ఇది కాప్రా మున్సిపాలిటీలో వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్, అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్లో మనకి ట్రిపుల్ బెడ్రూమ్ వస్తుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం ఈ వీడియోలో నేను మీకు టూర్ చేసి చూపిస్తాను. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మీరు చెక్ చేయాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు. ఈ ఇండిపెండెంట్ హౌస్ ఫొటోస్ కోసం మీరు నా వెబ్సైట్ కూడా చెక్ చేయొచ్చు. హై రిజల్యూషన్లో ఫొటోస్ కూడా ఉన్నాయి. ఈ ఇండిపెండెంట్ హౌస్ వచ్చేటప్పటికి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇస్తున్నారు. నేను ఆ డీటెయిల్స్ కూడా నేను కంప్లీట్గా ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అదేవిధంగా మీరు ఇంటి ఎలివేషన్ కూడా చూడవచ్చు, చాలా బాగా వస్తుంది. మనకి మొత్తం 3 కలర్స్ 4 కలర్స్ యూస్ చేసి చాలా మంచి డైమెన్షన్స్తో చాలా బాగా వస్తుందండి. 38 రోడ్ ఫేసింగ్ అంటే చాలా మంచి డైమెన్షన్స్. ఇది మనకి రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వచ్చి 55 feet డెప్త్ వస్తుంది. సో ఫస్ట్ ఫ్లోర్లో ట్రిపుల్ బెడ్రూమ్ వస్తుంది. నేను ఇప్పుడు మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి చూపించే ముందు మీరు గమనించవచ్చు, మనకి ప్లాంటేషన్ కాస్త ప్లేస్. ఇక్కడ కూడా బయట కార్ పార్క్ చేసుకోవచ్చు. మన ఇంటి లోపల కూడా 2 హ్యాచ్ బ్యాగ్స్ కార్ పార్క్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. సో మీరు చూడొచ్చు, మనకి మొత్తం 32 feet వైడ్ రోడ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి చూపించే ముందు మీరు చెక్ చేయొచ్చు, మనకి ర్యాంప్ అనేది మొత్తం గ్రానైట్తో పాటు చాలా బాగా వచ్చింది. కార్ ఎలాంటి పరిస్థితుల్లో స్లిప్ కాకుండా ట్రాక్షన్ కూడా చాలా బాగా వస్తుంది. అదేవిధంగా మీరు పార్కింగ్ స్పేస్ కూడా మీరు చూడొచ్చు, మొత్తం గ్రానైట్ వచ్చింది. ఇంకా క్లీన్ చేయలేదు, ఎందుకంటే నిన్నే మొత్తం రోప్స్ అన్నీ ఫిట్ తీసేశారు. లైక్ కర్రలు అన్నీ కట్టి ఉన్నాయి, పెయింటింగ్ పనులు అయిపోయి. సో మీరు గమనించవచ్చు, మనకి ఇంటి ఎలివేషన్ ఫ్రంట్లో పార్కింగ్ స్పేస్లో ఈ విధంగా కనిపిస్తుంది. మొత్తం బీచ్ టైల్స్ వచ్చి గోల్డ్ ఫినిష్ వచ్చి చాలా బాగా వస్తుంది. డబుల్ సైడ్ డోర్. అదేవిధంగా మనకి ఇంటికి ఈస్ట్ సైడ్లో ఈ విధంగా 4 feet ఆల్మోస్ట్ 4 feet సెట్ బ్యాక్స్ కూడా వచ్చింది. సో వెంటిలేషన్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనకి ఇక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్లో మనకి బోర్వెల్ అయితే వచ్చింది. ఇది 800 feet దాకా డిగ్ చేశారు. అదేవిధంగా మున్సిపల్ వాటర్ స్టోరేజ్ కోసం ఇక్కడ కూడా స్పేస్ వచ్చింది. మనకి లిఫ్ట్ వచ్చేసి నేను మీకు చూపిస్తున్నాను. మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఇక్కడ ఇచ్చారండి. సో ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఒక లైన్ ఆ ఒక లైన్, ఈ రెండింటి మధ్యలో మనకి లిఫ్ట్ వస్తుంది. సో ఈ విధంగా వస్తుందని మనకి బయట కూడా ఒక టాయిలెట్ ఇచ్చారు. ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి మనకి హాల్, బెడ్రూమ్ ఇవన్నీ నేను మీకు చూపిస్తాను. గ్రౌండ్ ఫ్లోర్లో డబుల్ బెడ్రూమ్ పోర్షన్ మీరు చూడొచ్చు. మనకి స్పేషియస్ హాల్ వచ్చిందండి. నేను మీకు చెప్పడం మర్చిపోయాను, పార్కింగ్ స్పేస్ వచ్చేసి మనకి 15.4 into 20 feet డైమెన్షన్స్ కూడా వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి హాల్. మీరు హాల్ చూడొచ్చు. ఈ విధంగా మనకి లివింగ్ స్పేస్ అనేది చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా మీరు గమనించవచ్చు. మనకి టీవీ యూనిట్ అనేది ఇక్కడ వస్తుందండి, టీవీ యూనిట్. సో ఇక్కడ టీవీ యూనిట్ వచ్చి మనకి సీటింగ్ స్పేస్ అంతా ఇక్కడ వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఇదంతా మనకి సీటింగ్ స్పేస్ అవుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా సీటింగ్ స్పేస్ చేసుకోవచ్చు. మనకి ఈ సైడ్లో కూడా ఒకటి డోర్ కూడా ఇచ్చారు. హాల్ వచ్చేసి మనకి 16 feet into 20 feet డైమెన్షన్స్తో వస్తుంది. చాలా స్పేషియస్గా వచ్చింది. నేను ఇప్పుడు మీకు కిచెన్ రూమ్ చూపిస్తాను, అదేవిధంగా పూజా రూమ్ కూడా చూపిస్తాను. మనకి పూజా రూమ్ వచ్చి 7 into 4 డైమెన్షన్స్తో చాలా బాగా వస్తుంది. ఒకరు కూర్చొని పూజ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. మనకి డోర్ ఫినిష్ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు లోపల చూస్తే మనకి ఈ విధంగా వస్తుంది పూజా రూమ్. ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్ చూపిస్తున్నాను. మన కిచెన్ నుంచి బయటికి ఈజీ యాక్సెస్ కోసం మనకి ఈ సైడ్ ఇంకో డోర్ కూడా ఇచ్చారు. మనకి 3x3 డైమెన్షన్స్తో ఒకటి కిచెన్లో విండో కూడా వచ్చింది, యూపీవీసీ విండో. మనకి కిచెన్ సైజ్ వచ్చేటప్పటికి 11.3 into 10.6 డైమెన్షన్స్తో చాలా బాగా వస్తుందండి. మనకి మొత్తం మాడ్యులర్ కిచెన్ చేయించుకోవచ్చు. అదేవిధంగా మనకి ఇక్కడ వాటర్ ప్యూరిఫైయర్ కానీ, చిమ్నీ కానీ, పోర్ట్స్ అయితే చాలా బాగా ఇచ్చారండి. అదేవిధంగా డిష్ వాషర్ యూజ్ చేసుకోవాలన్నా ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు గమనించవచ్చు, మనకి ఇక్కడ ఈ విధంగా షెల్ఫ్స్ అయితే వచ్చి చాలా బాగా వచ్చింది. ఫ్లోరింగ్ కూడా మీరు చూడొచ్చు అండి. మొత్తం మనకి ఇవే టైల్స్ మొత్తం ఇంటి మొత్తం ఇచ్చారు. 2.5 feet by 5 feet డైమెన్షన్స్తో ఉన్న టైల్స్ ఇవన్నీ. సో చాలా బాగా వస్తుందండి. ఫ్లోరింగ్ అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మీకు హాల్ వ్యూ చూపిస్తున్నాను. నేను ఇక్కడ నుంచి డైనింగ్ రూమ్ చూడొచ్చు. మీరు 6 table 8 table కూడా యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. అంత స్పేస్ అయితే వస్తుంది.
సో మనకి డైనింగ్ రూమ్లో కూడా మీరు గమనిస్తే మనకి 4x4 లైక్ 3.5x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. మన క్రాకరీ అంతా పెట్టుకోవడానికి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేటప్పటికి మీరు గమనిస్తే మనకి ఒకటి వెస్ట్ సైడ్లో ఒక విండో 4x4 డైమెన్షన్స్తో వస్తుంది. అదేవిధంగా షెల్ఫ్స్ కూడా చాలా బాగా వచ్చి అటాచ్ టాయిలెట్ బాత్తో వస్తుంది. అదేవిధంగా మీకు లిఫ్ట్ అనేది ఇటువైపు బయట సైడ్ వస్తుంది. సో మెటీరియల్స్ అన్నీ ఉండడం వల్ల అది లాక్ చేసుకున్నారు. ఇటువైపు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్ కూడా మనకి ఈ విధంగా కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఆర్మార్ స్పేస్ వచ్చి మొత్తం షెల్ఫ్స్ అన్నీ వచ్చి వెస్ట్ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో, ఇంకొకటి సౌత్ సైడ్లో 15 ఇంచ్ బై 4 ఫీట్ డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. అటాచ్ టాయిలెట్ బాత్. మనకి ఇక్కడ సామాన్ పెట్టుకోవడానికి కూడా స్టోరేజ్ కోసం కొద్దిగా స్పేస్ అయితే ఇచ్చారు. మొత్తం ఇది ఇక్కడ వరకే సంబంధం. టాయిలెట్ మాత్రం ఫుల్ హైట్ వరకు వస్తుంది. సో ఇప్పుడు నేను మీకు ఫస్ట్ ఫ్లోర్లో ట్రిపుల్ బెడ్రూమ్ ఏదైతుందో అది కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇంతవరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయవచ్చు. ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియోస్ రెగ్యులర్గా తీసుకొని వస్తున్నాను. సో నేను మీకు ఇప్పుడు లిఫ్ట్ స్పేస్ ఏదైతే ఉందో అది దగ్గరగా చూపిస్తున్నాను. సో ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 లైన్స్ మధ్యలో మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అయితే ఇచ్చారు. సో తర్వాత మనం లిఫ్ట్ పెట్టుకోవాలనుకున్నప్పుడు గోడలు పగలగొట్టుకొని మనం లిఫ్ట్ యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీరు గమనిస్తే ఈ విధంగా వస్తుందండి. ఇక్కడ ఈ లైన్స్ ఏవైతే ఇచ్చారో ఈ 2 లైన్స్ మధ్యలో మనకి లిఫ్ట్ అయితే వస్తుంది. మీరు బాల్కనీ స్పేస్ కూడా చూడొచ్చు. బాల్కనీ కూడా చాలా బాగా వస్తుంది, చాలా స్పేస్ హ్యూజ్ వస్తుంది. బాల్కనీ మనకి 19 ఫీట్ బై 7 ఫీట్ దాకా వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు సెట్ బ్యాక్స్ కూడా చూపిస్తున్నాను. మనకి సెట్ బ్యాక్స్ కూడా ఆల్మోస్ట్ 3 ఫీట్ దాకా వచ్చింది. చూడొచ్చు మీరు అది. అదేవిధంగా ఈ విధంగా వ్యూ అయితే వస్తుంది మనకి. సో ఇప్పుడు నేను మీకు ఇంటి లోపల తీసుకొని వెళ్ళి లోపల ఎలా ఉందో అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను మీకు హాల్ చూపిస్తున్నాను. హాల్లో మనకి ఈ విధంగా ఫుల్ సైజ్ విండో ఒకటి వచ్చింది 4x7 ఫీట్ డైమెన్షన్స్తో. మీరు చూడొచ్చు, అది నేను దగ్గరగా చూపిస్తాను. అదేవిధంగా మనకి హాల్ వచ్చేసి 16x20 డైమెన్షన్స్తో చాలా బాగా వస్తుందండి. మొత్తం 8 మెంబర్స్ సీటింగ్ కెపాసిటీ కూడా వస్తుంది. ఇక్కడ ఒక 5 మెంబర్స్ సోఫా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఎల్ షేప్లో 3 మెంబర్స్ సోఫా కూడా వస్తుంది. సో చాలా బాగా వస్తుంది. అదేవిధంగా ఇది మొత్తం ట్రిపుల్ బెడ్రూమ్ చెప్పాను కదా. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లేదా గెస్ట్ బెడ్రూమ్ లాగా యూస్ చేసుకోవచ్చు మీరు. సో ఈ విధంగా క్వీన్ సైజ్ బెడ్ అయితే ఈజీగా వస్తుంది. అదేవిధంగా షెల్ఫ్స్ ఈ విధంగా వచ్చి మనకి ఇక్కడ వెస్ట్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో విండో కూడా వస్తుంది. అదేవిధంగా మనకి టాయిలెట్ బాత్ అనేది ఈ విధంగా వస్తుంది. చాలా స్పేషియస్గా వచ్చిందండి. ఈ విధంగా మీరు చూడొచ్చు. అదేవిధంగా ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. మనకి స్ట్రైట్గా అక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ వాష్ యూనిట్ వస్తుంది. మనకి డైనింగ్ స్పేస్ వచ్చేసి ఇక్కడ వస్తుంది. మీరు చూడొచ్చు డైనింగ్ స్పేస్ అనేది మనకి ఆల్మోస్ట్ 16x8.5 ఫీట్ దాకా వస్తుంది. సో చాలా మంచి స్పేస్ అయితే వచ్చింది. ఒకటి ఈస్ట్ సైడ్లో 4x4 డైమెన్షన్స్తో విండో కూడా వచ్చింది. ఇప్పుడు నేను మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకి అటాచ్ టాయిలెట్ బాత్తో వస్తుంది. వెస్ట్ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో, అదేవిధంగా మనకి ఈ విధంగా కింగ్ సైజ్ బెడ్ యూస్ చేసుకున్నా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా స్పేస్ వస్తుంది. క్వీన్ సైజ్ బెడ్ యూస్ చేసుకొని ఒక కంప్యూటర్ డెస్క్ కావాలన్నా కూడా యూస్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా బాగా స్పేస్ వస్తుంది. అటాచ్ టాయిలెట్ బాత్తో ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఈ విధంగా అటాచ్ టాయిలెట్ బాత్తో వస్తుంది. మనకి ఇది వచ్చేసి 4 ఫీట్ బై 6 ఫీట్ 7 ఫీట్ దాకా వచ్చింది టాయిలెట్ బాత్ ఇది. సో ఇప్పుడు నేను మీకు కిచెన్ రూమ్లోకి తీసుకొని వెళ్ళి మళ్ళీ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను. మన కిచెన్ రూమ్ వచ్చేసి 11x10.5 ఫీట్ దాకా వచ్చింది. ఎగ్జాక్ట్లీ కింద డైమెన్షన్స్ ఏ విధంగా అయితే వచ్చిందో సేమ్ అదేలాగా ఇక్కడ కూడా వచ్చింది. మీరు చూడొచ్చు మనకి ఈ సైడ్లో ఒకటి ఈ విధంగా డోర్ వస్తుంది. అదేవిధంగా 3x3 డైమెన్షన్స్తో ఒకటి యూపీవీసీ విండో, మంచిగా షెల్ఫ్స్ వచ్చి చాలా బాగా స్టోరేజ్ కెపాసిటీ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను మీకు పూజా రూమ్ కూడా చూపిస్తున్నాను. మనకి ఇది 4x7 డైమెన్షన్స్తో చాలా బాగా వస్తుందండి ఈ విధంగా. సో ఇప్పుడు నేను మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడొచ్చు మీరు. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా వస్తుందండి. మన కిందలాగానే ఇది కూడా సేమ్ ఎగ్జాక్ట్లీ అదే డైమెన్షన్స్తో వస్తుంది. ఇది 14x14.6 డైమెన్షన్స్తో చాలా బాగా వస్తుందండి. సో మనకి వెస్ట్ సైడ్లో ఒకటి 4x4 డైమెన్షన్స్తో విండో వస్తుంది. అదేవిధంగా మీరు గమనిస్తే మనకి అల్మారా స్పేస్ కూడా వస్తుంది. మంచిగా షెల్ఫ్స్ పెట్టుకోవడానికి చాలా బాగా వస్తుంది. ఇది అటాచ్ టాయిలెట్ బాత్ ఈ విధంగా వస్తుందండి. చాలా బాగా వచ్చింది. ఇంతసేపు నేను మీకు
G+1 ఇండిపెండెంట్ హౌస్ 232 స్క్వేర్ యార్డ్స్. ఇది కప్రా మున్సిపాలిటీలో వస్తుంది. ఈ ఇండిపెండెంట్ హౌస్ మనకి 1.85 crore కోట్ చేస్తున్నారు. ఇలాంటి ఇండిపెండెంట్ హౌసెస్ మీరు చూడాలి అనుకుంటే మీరు తప్పకుండా నా ఛానల్ ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయొచ్చు. అదేవిధంగా నేను వెబ్సైట్ కూడా స్టార్ట్ చేశాను. ఈ ఇండిపెండెంట్ హౌస్ ఫొటోస్ చూడాలనుకున్నా కూడా మీరు నా వెబ్సైట్ www.propertyexplorindia.com, నేను స్క్రీన్ పైన డీటెయిల్స్ కూడా ఇచ్చాను. అదేవిధంగా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా లింక్ ఇచ్చాను, చెక్ చేయొచ్చు. ఇలాంటి ఇండిపెండెంట్ హౌస్ నా ఛానల్లో చాలా ఉన్నాయి, చెక్ చేయండి. మరో కొత్త ప్రాపర్టీతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.